ఓకే హాయ్ గైస్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే మన లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనే దానికోసం ఒక మంచి వీడియోని మీకోసం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మనం వోల్టేజ్ చెక్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సింది ఒక మల్టీమీటర్తో పాటు మనకి బ్యాటరీస్ అనేవి ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి లెడ్ యాసిడ్ బ్యాటరీస్. ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీస్. నాలుగు బ్యాటరీస్ వెహికల్లో నుంచి బయటికి తీసుకోవడం జరిగింది. ఇవి ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ యొక్క ఒక్కొక్క బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత ఉన్నది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు ఒక బ్యాటరీ యొక్క వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. చూడండి, ఓకే చూడండి గైస్, ఇక్కడ 12.92 వోల్టేజ్ రావడం జరిగింది. ఈ ఒక్క బ్యాటరీ యొక్క వోల్టేజ్. ఇంకా ప్రతి బ్యాటరీ యొక్క ఇండివిజువల్ వోల్టేజ్ చెక్ చేసుకుందాం మనం. చూడండి, ఇది సెకండ్ బ్యాటరీ. చూడండి, ఇది కూడా 12.89 సంథింగ్ వస్తుంది. ఓకే 12.90. ఓకే, ఈ ప్రోబ్స్ పెట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఆ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ మీద ఈ రెడ్ ప్రోబ్ని కనెక్ట్ చేయాలి. అలాగే ఆ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ మీద ఈ బ్లాక్ ప్రోబ్ని మనం కనెక్ట్ చేయాలి. 12.7 సంథింగ్, అంటే అన్ని బ్యాటరీస్ 12.7, 12.8, 12.9 రేంజ్లో వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఇండివిజువల్ వోల్టేజ్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాటరీస్ యొక్క మనం సిరీస్ కానీ ప్యారలల్ కానీ కనెక్షన్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ వోల్టేజ్ వస్తుంది. సిరీస్ ఇస్తే టోటల్ వోల్టేజ్ 4 బ్యాటరీల యొక్క వోల్టేజ్ బ్యాటరీ 1 ప్లస్ బ్యాటరీ 2 ప్లస్ బ్యాటరీ 3 ప్లస్ బ్యాటరీ 4 ఈ 4 బ్యాటరీలు కలిపితే 48 పాయింట్ సంథింగ్ వోల్టేజ్ రావడం జరుగుతుంది. అది ఇప్పుడు ఎలా అంటే మనం సిరీస్ కనెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ ఈ బ్యాటరీస్కి సిరీస్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఓకే గైస్, ఇప్పుడు మనం బ్యాటరీస్కి ఒక సిరీస్లో కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ బ్యాటరీ 1, బ్యాటరీ 2, బ్యాటరీ 3, బ్యాటరీ 4 ఇలా 4 బ్యాటరీస్. ఇలా ఇక్కడ ఏదైతే సెటప్ ఉందో చూడండి, ఈ సెటప్లో మనకి ఇక్కడ నెగిటివ్ ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్కి నెక్స్ట్ పాజిటివ్ వచ్చేలాగా బ్యాటరీస్ని అరేంజ్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా తిప్పి పెట్టుకుంటే రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ ఇక్కడ వచ్చింది కాబట్టి సెకండ్ బ్యాటరీ పాజిటివ్ ఇమీడియట్గా పాజిటివ్ వచ్చేటట్టు సెకండ్ బ్యాటరీని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మళ్ళీ థర్డ్ బ్యాటరీకి ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ వచ్చేలాగా ఇప్పుడు నేను కనెక్షన్ ఇచ్చేటప్పుడు అది ఎలానో మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ బ్యాటరీ మనం సిరీస్ కనెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. ఏ విధంగా కనెక్ట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా. చూడండి, ఏదైనా ఒక వైర్ని తీసుకోవాలి. ఫస్ట్ ఈ వైర్కి మనం ఏం చేయాలంటే కంటిన్యూటీ టెస్ట్ చేసుకోవాలి. ఆ కంటిన్యూటీ టెస్ట్ ఎలా చేయాలో చూపిస్తా. చూడండి, ఫస్ట్ మనం కంటిన్యూటీ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మల్టీమీటర్ ఇలా హాఫ్ కండిషన్లో ఉంటుంది కదా, ఫస్ట్ ఈ 2 ప్రోబ్స్ని ఇలా పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని కంటిన్యూటీలోకి మార్చుకోవాలి. చూడండి, మల్టీమీటర్లో కంటిన్యూటీ ఇక్కడ ఉంది, సో దీన్ని కంటిన్యూటీలోకి మార్చుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు కంటిన్యూటీలోకి వచ్చేసింది. కంటిన్యూటీలోకి వచ్చినప్పుడు కంటిన్యూటీ ఉందా లేదా ఎలా చెక్ చేస్తామంటే ఒక వైర్ కానీ ఏదైనా ఉంటే దాని 2 ఎండ్స్ ఉంటాయి, ఒకటి ఈ ఎండ్ ఇంకొకటి ఈ ఎండ్, ఈ 2 ఎండ్లకి ప్రోబ్లు కనెక్ట్ చేయాలి. చూడండి, బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ రాగానే మనకు కంటిన్యూటీ ఉందని మీనింగ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ని సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. చూడండి, ఇది ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్. ఓకే కదా? సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్, ఇది ఫస్ట్ బ్యాటరీ, ఇది సెకండ్ బ్యాటరీ. సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంది, సిరీస్ కనెక్షన్లో మనము ఫస్ట్ బ్యాటరీ నెగిటివ్ సెకండ్ బ్యాటరీ పాజిటివ్ ఇచ్చిన తర్వాత సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ థర్డ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు దీనికి కంటిన్యూటీ టెస్ట్ చేస్తున్నాం. చూడండి, ఇది కంటిన్యూటీ ఉందా లేదా అనేది. ఇలా బీప్ సౌండ్ అనేది జనరేట్ అవ్వాలి. జనరేట్ అయితే కంటిన్యూటీ వస్తున్నట్టు. ఓకేనా? ఇప్పుడు కంటిన్యూటీ వచ్చింది కాబట్టి మనకి ఈ వైరు మంచిగా ఉన్నట్టే. సో మళ్ళీ దీని యొక్క నెగిటివ్ని సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ని థర్డ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడతో ఎన్ని మనకు 2 స్టెప్స్ అయినాయి. ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ కనెక్ట్ చేసినాం, సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ థర్డ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ సేమ్ కంటిన్యూటీ టెస్ట్ చేసుకోవాలి. బీప్ సౌండ్ వచ్చిందంటే కంటిన్యూటీ వస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, థర్డ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ ఫోర్త్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేస్తాం. థర్డ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ ఫోర్త్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేస్తాం. చూడండి, ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంది. నెగిటివ్ పాజిటివ్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. థర్డ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ ఫోర్త్ బ్యాటరీ యొక్క పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంది. చూడండి, ఫోర్త్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేసినాం. నెక్స్ట్ మన ఫస్ట్ బ్యాటరీ సెకండ్ బ్యాటరీ థర్డ్ బ్యాటరీ ఫోర్త్ బ్యాటరీలో మిగిలింది నెగిటివ్, ఫస్ట్ బ్యాటరీలో మిగిలింది
పాజిటివ్. సో ఫస్ట్ బ్యాటరీ పాజిటివ్, లాస్ట్ బ్యాటరీ నెగిటివ్. ఈ రెండు అవుట్పుట్ వస్తాయి మనకి. ఇప్పుడు మనం అవుట్పుట్కి ఈ రెండు ప్రోబ్స్ని అవుట్పుట్కి వదిలేస్తాం. ఈ రెండు అవుట్పుట్ మనకి ఎక్కడైతే లోడ్కి తీసుకెళ్తామో, ఏదైతే మోటార్ రన్ చేయాలో, మోటార్ రన్ చేయడానికి లేదా ఏదైనా బల్బ్ వెలిగించడానికి అట్లాంటి వాటికి ఇక్కడ నుంచి మనం పవర్ సోర్స్ని తీసుకొని వెళ్తాం. కాబట్టి ఇక్కడ లోడ్కి, కాబట్టి బయట ఇండివిజువల్గా రెండింటిని వదిలేస్తున్నాను. ఇవి మనం కనెక్ట్ చేసేటివి. ఓకే, ఇప్పుడు వీటికి కంటిన్యూటీ వస్తుందా లేదా చెక్ చేయాలనుకుంటే ఒక్కొక్క వైర్ని ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలి. చూడండి, కంటిన్యూటీ వస్తుంది, బీప్ సౌండ్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఇది లాస్ట్ బ్యాటరీ, ఇది ఫస్ట్ బ్యాటరీ. సో లాస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ ఇక్కడ చూడండి, లాస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ ఫస్ట్ బ్యాటరీ యొక్క కనెక్ట్ చేయాలి. చూడండి, కనెక్ట్ చేసేసాం మనం. మళ్ళీ ఈ రెండు మనం కలవకుండా చూసుకోవాలి, లేకపోతే షార్ట్ అయిపోతాయి. ఈ రెండు కలిస్తే షార్ట్ అయిపోతాయి, కాబట్టి ఈ రెండు కలవకుండా చూసుకోవాలి మనం. చూసుకొని ఇప్పుడు మనం అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేయాలి. అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఈ మల్టీమీటర్ని ఇంతసేపు కంటిన్యూటీ టెస్ట్ చేశాం కదా, కంటిన్యూటీ టెస్ట్ చేశాం కాబట్టి దాన్ని మనం కంటిన్యూటీలో మార్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేయాలి. 4 బ్యాటరీస్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, 48+ వస్తుంది. ఒక్కొక్క బ్యాటరీ 12 volts మనకు ఉన్నాయి. సో 48 above వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని నియర్ బై రేంజ్ వోల్టేజ్లో పెట్టుకోవాలి. చూడండి, దాన్ని 48కి నియర్ బై అంటే 200 ఉంది. ఓకేనా. ఇక్కడ ఇంకొకటి, మనకు బ్యాటరీలో నుంచి వచ్చేది ఏ వోల్టేజ్ అంటే డీసీ వోల్టేజ్. కాబట్టి ఇక్కడ వోల్టేజ్కి పక్కన స్ట్రేట్ సింబల్ ఉంది, అంటే డీసీ వోల్టేజ్ యొక్క సింబల్ అది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మన అవుట్పుట్ యొక్క వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఇక్కడ చూడండి, రెండు అవుట్పుట్లు ఏవైతే ఉందో, ఇక్కడ బ్యాటరీ నుంచి వచ్చే 2 అవుట్పుట్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం నెగిటివ్ ప్రోబు, పాజిటివ్ ప్రోబు రెండు కనెక్ట్ చేస్తుంటే మనకి బ్యాటరీ యొక్క వోల్టేజ్ రావడం జరుగుతుంది. సిరీస్ కనెక్షన్లో 51.4 or 5 వస్తుంది. చూడండి, ఇది మనకు సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ చెక్ చేసుకునే విధానం. అలాగే సిరీస్ కనెక్షన్ ఏ విధంగా చేయాలి అనేది ఇదొక విధానం. ఒకసారి బ్రీఫ్గా ఇప్పుడు చెప్తాను చూడండి, షార్ట్ కట్లో. ఇది ఫస్ట్ బ్యాటరీ, సెకండ్ బ్యాటరీ, థర్డ్ బ్యాటరీ, ఫోర్త్ బ్యాటరీ. ఓకే, ఈ 4 బ్యాటరీలలో ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ వచ్చేసి సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి ఇచ్చినాం. సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ వచ్చేసి థర్డ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి ఇచ్చినాం. థర్డ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ వచ్చేసి ఫోర్త్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి ఇచ్చినాం. తర్వాత ఈ రెండు అవుట్పుట్లు మిగిలినాయి. ఇక్కడ అవుట్పుట్లు ఫోర్త్ బ్యాటరీ యొక్క నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్. ఈ రెండింటిని తీసుకొచ్చి మనం అవుట్పుట్కి ఇచ్చినాం, లోడ్కి ఇచ్చినాం. అప్పుడు మనకి 51 point something వోల్టేజ్ అనేది రావడం జరిగింది. ఓకే గైస్, ఇది బ్యాటరీ వోల్టేజ్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి, ఇండివిజువల్ బ్యాటరీ యాజ్ వెల్ యాజ్ టోటల్ సిరీస్ కనెక్షన్ ఇచ్చినాక ఏ విధంగా మెజర్మెంట్ చేసుకోవాలనేది మీకు 100% చెప్పడం జరిగింది. అలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలనుకుంటే మీకు ఎడ్యుకేషనల్ పరంగా కానీ అన్ని విధాలుగా మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి మీకు నచ్చితే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. మరీ ముఖ్యంగా లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. ఎవరికైతే ఈ ప్రాసెస్ తెలియదో, వోల్టేజ్ ఎలా చెక్ చేయాలి, మల్టీమీటర్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది తెలియకపోతే ఈ వీడియో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీళ్ళంతా నా స్టూడెంట్స్, మా కాలేజీలో ఉన్న నా స్టూడెంట్స్కి ఇది ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇండివిజువల్గా కూడా చేస్తారు, వాళ్ళతో కూడా చేపించి వీడియోస్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. బాయ్, సీ యూ. మరొక వీడియోతో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.